అంతా బానే ఉంది అని అనుకునే టైంలో మా జూసమ్మ అయితే సడన్ గా ఒక రోజు పిల్లలకి పాలు ఇవ్వడం అయితే ఆపేసింది. అసలు ఎంత ట్రై చేసినా కూడా పిల్లల్ని దగ్గరికి రానిచ్చేది కాదు, పాలు ఇచ్చేది కాదు. ఒక పక్క జూసమ్మకేమో పిల్లలు పాలు తాగుతుంటే పెయిన్ వస్తుంది, ఇంకో పక్కేమో పిల్లలకి పాపం చాలా ఆకలేస్తుంది. చేసేదేం లేక ఆ రోజు తొందరగా డివార్మింగ్ అయితే చేసి ఆ తర్వాత సెర్లాక్ అనేది అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ రోజు అయితే సెర్లాక్ బాగానే తిన్నాయి. ఇంకా లేట్ చేయకుండా నేనైతే చూసామని హాస్పిటల్ కి అయితే తీసుకొని వచ్చాను. నేనైతే రెగ్యులర్ గా మా చూసామని అయితే ఈ హాస్పిటల్ కి తీసుకొస్తాను, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వ్యాక్సిన్స్ కోసమైనా. ఇంకా ఆ రోజు డాక్టర్ అయితే చూసి ప్రాబ్లం ఏం లేదు, బేబీస్ పాలు తాగట్లేదు కాబట్టి అట్లా గడ్డలాగా అయినాయి, బలవంతంగానైనా మీరు పాలు తాగిపియడానికి ట్రై చేయండి అని చెప్పారు. ఇబ్బంది అయినా పర్లేదు అని చెప్పేసి మా జ్యూసమ్మని అయితే గట్టిగా పట్టుకొని బేబీస్ తో అయితే పాలు తాగిపించాము. 2 days ఏమో పట్టిందండి క్యూర్ అవ్వడానికి. మెల్లమెల్లగా నార్మల్ అయిపోయాయి. ఇప్పుడైతే మా జ్యూసమ్మ బేబీస్ కి చక్కగా పాలిస్తుంది. ఇంకా ఎలాగో సెర్లాక్ స్టార్ట్ చేశాం కదా అని చెప్పేసి సెర్లాక్ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా మా జ్యూస్ గాడు అయితే రెగ్యులర్ గా పాలు కూడా ఇస్తున్నాడు. ఈ పొట్టోడు చూడండి ఎంత క్యూట్ గా పడుకున్నాడో. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.